హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అన్న మళ్ళీ వచ్చిన అన్న రాలేదు, అక్క వచ్చింది ఈసారి. అంటే అన్న మళ్ళొచ్చా నేను రైతు బిడ్డని, నన్ను సపోర్ట్ చేయండి, నేను బిగ్ బాస్కి వెళ్తాను అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు అవును మనలోంచి ఒకరు ఖచ్చితంగా వెళ్తే బాగుంటుంది, మన న్యాచురల్గా అంటే ఎప్పుడు సెలబ్రిటీసే వెళ్తుంటారు కదా, మనలోంచి ఒక అబ్బాయి వెళ్తే బాగుంటుంది అని అందరు సపోర్ట్ చేసి మరీ పంపించారు లోపలికి. వెళ్ళిన తర్వాత రైతు బిడ్డ ఖచ్చితంగా గెలవాలి అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత కష్టపడి వెళ్ళిన అమ్మాయిలు పులిహోర కలపడానిక అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, మరి అంత కష్టపడుతున్నట్టు ఎందుకు చూపిస్తున్నారు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మరి నేనైతే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఈరోజు. అలా బాపు అండ్ అమ్మ నాతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి నిజాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. బాపు నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా ఇద్దరు? బాగున్నాం. చూస్తున్నారా రోజు? మరి చూస్తున్నాం, టీవీ చూస్తున్నారు. అనుకున్నారు అసలు మీ కొడుకు బిగ్ బాస్ వరకు వెళ్తాడని? మేము ఆయన చేసిన కొద్దీ వాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుండు, ఎక్కనని అనుకున్నాము. ఇంత పోతే మాకు తెలియదు, ఇంత పోతాడని తెలియదు. ఊరికే యూట్యూబ్లో అన్న మళ్ళీ వచ్చిన రైతు బిడ్డ కష్టం ఎట్లుంటది అని చూపించేవాడు కదా. బిగ్ బాస్ వరకు వెళ్ళిపోతాడు, నాగార్జున గారిని కలుస్తారు. ఆ రోజు వెళ్ళడం కూడా ఒక బస్తా ఎత్తుకెళ్ళారు కదా, అది మీరే ఇచ్చి పంపించారు? పంపించాను. ఏంటది? బియ్యం ఆయన వండుకోమనా? వండుకొని అని కాదు, నాదేదో మొత్తం అంత సాయం వాళ్ళే, తీర్థ ప్రసాదం లెక్క. ఓకే, 4 వారాలు బట్టి చూస్తున్నారమ్మా. అంటే పల్లవి ప్రశాంత్ని బాగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల్లాగా ఎవరైనా అనిపించారు హౌస్లో? ఎవరైనా ఉన్నారా అట్లా? శివాజీ ఉన్నాడు. శివాజీ బాగా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది, శివాజీ గారు. ఇంకా ఇంకెవ్వరు చేయట్లే, అందరూ నెగిటివ్ గానే ఉన్నారు శివాజీ కాకుండా, అంతేనా? యావర్ కొంచెం ఎక్కువ అరుస్తున్నట్టు అనిపించట్లే. అరుస్తాడు ఆయనను. ఇప్పుడు మొకాన కారపొడి తల్లి మండుతుందా అంటే మండదా? ఆయనను ఏదో ట్రోల్ చేస్తుండ్రు అంటుండట్లు. శివాజీ గారు సపోర్ట్ చేస్తుంటే అమ్మ మీకు అది గేము, ఆయన కూడా గేమ్ ఆడుతూ ఇట్లా అబ్బాయిని సపోర్ట్ చేస్తే, బయట నుంచి వచ్చాడు కాబట్టి సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అని ఏమైనా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది? ఆయన నా ఒక్క కొడుకే కాదు, అందులో లోపల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇట్లా ఆడాలని చెప్తుండు. నా కొడుకు ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి ఇట్లా ఆడాలమ్మా, ఇది ఇట్లా. ఆయన గెలవాలని పోలేదు, అందరు గెలవాలనే ప్రతి ఒక్కరు పోయారు. కాకపోతే ఆయన అందరిని తన పిల్లలు లెక్క చూసుకుంటారు, తన అన్నదమ్ములు లెక్క చూసుకుంటుండు. ఎవరిని హింసిస్తలేడు, లేడీస్నైనా బిడ్డల లెక్క చూసుకుంటుండు. వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటుండు హౌజ్లో. ఆయనంత మంచిగా చూసుకునేటోళ్ళు హౌజ్లో ఎవరు లేరు. అందరూ తిడుతున్నా, అందరూ చేసినా కూడా ప్రశాంత్ని సపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన ఒక్కరే కదా. ఆ రోజు నామినేషన్స్ అప్పుడు కూడా చూసి అందరు చేస్తున్నప్పుడు కూడా కామ్గా నిలబడ్డ వ్యక్తి. కామ్గా నిలబడ్డాడు, ఏమనలేదు. ఓకే, ప్రశాంత్ అంటే ముందు నుంచి మీకు ఇంట్లో చెప్తుండేనా నేను బిగ్ బాస్కి వెళ్తా బాపు? చెప్పలే. ఏ రోజు? రేపు పోతాడు అనే దాకా కూడా చెప్పలే. అవునా? ఈ యూట్యూబ్ లో వీడియోలని చూడలేదు? వీడియోలు చూసి చెప్పిండు కానీ నేను బిగ్ బాస్ కు పోతున్నా అని ఫస్ట్ చెప్పలే. ఫస్ట్ ఎట్లా అయింది తెలుసా? ఫస్ట్ వాడు టిక్ టాక్ తీసిండు. టిక్ టాక్ తీసినప్పుడు 17 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. 17 లక్షల మంది ఫ్యాన్స్ ఉంటే టిక్ టాక్ బ్యాన్ చేసిరు. బ్యాన్ చేసినాక రీల్ తీసిండు. రీల్ తీస్తే వీడిపోయాక లవ్ సాంగ్స్ పాట తీసిండు. దానికి 7 లక్షల రూపాయలు వచ్చినాయి. 7 లక్షల రూపాయలు వస్తే దోస్తులు ప్రేమగా ఉండి దోస్తులు ఏటీఎం కార్డు వాళ్ళ తన పెట్టిండు. ఆయన 7 లక్షలు తీసుకొని పీకిరు. పోతే అప్పుడు మా కొడుకు మా భార్య చెప్పిండట, నేను 7 లక్షలు పోయినాయి అమ్మ, బాపు ఇచ్చినవి పోయినాయి, ఇవి పోయినాయి, అన్ని పోయినాయి, నేను బతుకా అని అన్నాడు. అప్పుడు చనిపోదామని అంటే నాకు కూడా మా భార్య చెప్పలే. వారం రోజుల దాకా బాయ్ కాడికి ఏడ్చుకుంటూ పోయినాడు. వాడేమో ఏడ్చుకుంటూ పోయిండు, నువ్వు బాయ్ కాడికి అన్నాను. అంటే ఎందుకు అని నేను అన్నా. అంటే వాని పైసలు పోయినాయట, నిన్న నుంచి తింటలేడు, 2 రోజులు అయితే తినక అని. అంటే నేను బండి తీసుకొని పోయినా. పోయేవారికల్లా వరికి కొట్టేటి పత్తి కొట్టేటి మందులన్నీ బాయికాడనే ఉంటాయి. పోయి ఆయనతో మందుల డబ్బాల కాడ కూర్చొని ఏడుతుండు. అమ్మ కూడా ఏడుస్తున్నారు ఇప్పుడు. అయ్యోయ్యో మా ఏడవకండి. ఆయనతో ఏడ్చుకుంటూ కూర్చుండు. ఏమైందిరా అని నేను అడిగిన. అంటే ఏం కాలేదు, నువ్వు ఇచ్చిన పైసలు ఆయన తీసుకుపోయారు, నేను నమ్మినందుకు నా వాళ్ళే ఖరాబ్ చేసాను, నన్ను నేను బతుక బాపు అని ఏడ్చిండు అన్నట్టు. అంటే అక్కడ సూసైడ్ చేసుకుందామని వెళ్ళారా? అంటే ఇక నేను ఉండే అన్న, ఇవి ఎవరికి రా, ఈ జాగవనికి, ఆ ఇల్లు ఎవరికి, ఏదన్నా అమ్ముకొని బతుకుదాం కానీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ అని అన్న. అంటే అట్లే ఏడ్చిండు. ఏడితే మరి నాకు ఇంత మందు పోయిరా, నేను చచ్చిపోయినాక నువ్వు చచ్చిపో, నేను చూడ కదా అని చెప్పిన. చెప్తే సరే ఇక ఆయన మనసులో ఏమనుకున్నా మీద వాడి ఏడ్చిండు. మళ్ళీ మీద వాడి ఏడ్చినాక నీకేం కావాలి బిడ్డ, ఏది కావాలంటే నాకు ఒక
ఫోన్ కొని బాపు అన్నాడు. ఫోన్ కొని అంటే కొనిస్తే తీ బిడ్డ, ఓకే. చచ్చిపోతే ఇప్పుడు నాకు దొరుకుతాడా, మళ్ళీ నేను చచ్చిపోతే నా భార్య బాధపడుతుంది కదా, అవును కదా, ఇక మళ్ళీ ఆమెను కూడా బాధ పెట్టినట్టు అవుతుంది కదా అని నా మనసులో అనుకొని కొనిస్తే తీ బిడ్డ అని. ఓకే. పోతే వాయితీ ఆ పైసలకి ఏం లెక్క పెట్టుకోకు, కొనిస్తే తీ అని. అంటే ఎన్ని రోజులు కొనిస్తావు అన్నాడు. 20 రోజులు కొనిస్తే బిడ్డ అని. పని చేస్తుండు, మంచిగానే తింటుండు, తిరుగుతుండు, మంచిగా పని చేస్తుండు. మగదాన్ని అమ్ముకున్నా, 32,000 వచ్చినాయి. 2,000 నా జేబులో పెట్టుకున్నా, 30,000 నా కొడుకు ఇచ్చిన. 30,000 ఇచ్చినాక ఫోన్ రాదు బాపు అంటాడు. ఎంతకు వస్తుంది రా అన్న, ఈ దానికి పౌచ్ కూడా రాదు బాపు అని అన్నాడు. అంటే 30,000కే పౌచ్ రాదంటే ఇంకెన్ని వేలు ఫోన్ అని నేను భయపెట్టినాక ఎంత కావాలరా మరి అని అన్న. ఇస్తా అంటే కదా, 1,65,000 కావాలి బాపు అన్నాడు. 1,65,000 కావాలంటే నేను అన్నా మరి పంట చెట్టు ఉంది ఎత్తుతా, పంట చెట్టు ఎత్తినాక ఇత్త తీ బిడ్డ అంటే సరే తీ బాపు అన్నాడు. పంట చెట్టు ఎత్తిన 1,35,000 వచ్చినాయి. ఆ 1,35,000 ఈ 30 1,65,000 ఇచ్చిన. ఫోన్ తెచ్చుకుండు, ఏందో ఏమో పెట్టిండట, అందులో పెడితే 1 మిలియన్ వచ్చినాయి అని ఇక గుడమంతా ఆడ చేనులో ఎగురుతా ఉండు, దుంకుతా ఉండు. మళ్ళా ఏంద్రా గట్ల ఎగురుతున్నావు, గట్ల దుంకుతున్నావు, తిందురాడా అంటే తింటా బాపు జర రాగు, నాకు 15 లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, నా మంది అందా ఎటు పోయిరో అనుకున్నా, నా 1 మిలియన్ చూసిరు బాపు అంటే. 1 మిలియన్ అంటే ఎంతరా అంటే ఎంతనో చెప్పిండు, నాకు యాకలేదు. సరే తీ బిడ్డ మరి చూస్తుంది, మరి నీ పని ఏందో నువ్వు చేసుకో, ఆ పని చేసుకో అంటే ఇక రీళ్ళు తిత్తుండు, పెడుతుండు, ఎగురుతుండు, దుంకుతుండు, ఇట్లా అంటుండు అట్లా అంటుండు. సరే అని నేను కూడా వానికి సపోర్టే ఇస్తున్నా. ఎప్పుడన్నా అడిగితే 10, 5, 50, 100 గంతే ఎక్కువ అడగపోవు. ఓకే బాపు నేను బిగ్ బాస్కి పోతా అని. బిగ్ బాస్కి పోతా అంటే డైరెక్ట్ బిగ్ బాస్కి పోతా అంటే బిగ్ బాస్ అంటే ఏంటిది రా అని నేను అడిగిన. నీకు తెలియదు కానీ నేను చెప్తా తీ బాపు అన్నాను. మరి పోరా అన్నాను. బిగ్ బాస్ 4 నుంచే వాడు హైదరాబాద్ తిరుగుతుండు. పోయేటప్పుడు బాపు ఏమైనా పైసలు ఉన్నాయంటే 500 ఇచ్చిన, మళ్ళీ ఇంకో 100 ఇవ్వమనిలే, 50 ఇవ్వమనిలే, నాకు ఇవి దాలే అనలే ఏదనిలే. ఆ 500తోని హైదరాబాద్ పోయిండు. ప్రభుత్వం పెట్టినది ఫుడ్ ఉంటుందా, 5 రూపాయల ఫుడ్ తినుకుంటా ఇక సిటీలో అందరినీ ప్రేమగా చూసుకున్నాడు. వాళ్ళు ఆయనను ప్రేమగా చూసుకురు. చిన్నోళ్ళేమో అన్న లెక్క చూసుకురు, పెద్దోళ్ళేమో తమ్మిని లెక్క చూసుకురు, ఇంకా పెద్దోళ్ళేమో కొడుకు లెక్క చూసుకురు. ఇక అందరికీ మంచిగా ఫ్యాన్స్ అయిపోయారు, తిరుగుతుండ్రు, వాళ్ళే అన్నం పెడుతురు, వాళ్ళే చేస్తురు. 6 దాకా వచ్చినాక 6లో వీడియో తీసి పెట్టిండట. వీడియో తీసి పెడితే అది ఆడ స్టార్ మార్క్ ఆడ వీడియో తీస్తే ఫోన్ గుంజుకోరు. ఫోన్ గుంజుకొని గంటన్నర సేపు ఇవ్వలేదట. నువ్వు వీడియోలు తీయకు అని బెదిరించిరట. అయితే ఇచ్చేసిరట మళ్ళీ ఫోన్. ఇచ్చేసినాక ఇక తిరుగుతూ ఉండు, చేస్తూ ఉండు. ఇక ఎవరెవరికి మనసు జాలి కలిగిందో, ఎవరెవరు ఎట్లా చేసిరో, గజ్వేల బట్టల దుకాణం పైన, సిద్దిపేట రెడ్ బాగిట్ అయిన ఇక వాళ్ళు వీనెంబడి తిరిగిరుగా. వీనెంబడి తిరుగుకుంటా ఆడికి పోవను, ఆడికి పోకుండా వీళ్ళని కల్పించుకుంటా, వాళ్ళని కల్పించుకుంటా ఇంకా ఎట్లా చేసిరో ఏమో మనకు తెలియదు. బిగ్ బాస్కి అయితే మొత్తం మీద చేరేటట్టు చేసిరు, పోయిరు. ఇక హైదరాబాద్లో కూడా ఒక వెంకటి అనేటోళ్ళు ఇంట్లోనే మావోడు తింటాడు. మావోడు వాడు తినేది కాక ఇంకా మన నడిపోడు కూడా ఆడనే తింటాడు. మంచి దాదాలు హైదరాబాద్లో ఉంటారు కదా, బస్తీ దాదాలు, వాళ్ళు కూడా మావోని ఒక తమ్మిని లెక్క చూసుకొని వాళ్ళు ఫుడ్ పెట్టుడు, 10 రూపాయలు అవసరం ఉంటే ఇచ్చిరు, మంచిగా చూసుకురు. ఎమ్మెల్సీ కొడుకు కూడా మావోని ఒక తమ్మిని లెక్క చూసుకుండు. ఆ ఎమ్మెల్సీ కూడా మావోని దగ్గర తీసుకుండు. మావోనికి ఏం సాయం చేసిండు నాకు తెలియదు. ఇక అందరు మంచిగా చూసుకున్నారు అనుకో, ప్రేమగా మా పల్లవిని మన పల్లవి ప్రశాంత్ను మంచిగా చూసుకురు. ఇప్పుడు మా నడిపోడు కూడా హైదరాబాద్లో వెంకటోళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, తింటుండు, చేస్తుండు. ఆడేం చేస్తుండో నాకు తెలియదు. వీడు మాత్రం బిగ్ బాస్ కు చేరుకున్నాడు. చదివిచ్చారా అసలు మీరు? చదివిచ్చినాం. మరి రైతు బిడ్డగా ఉండిపోవాలని, ఎందుకంటే పొలాల్లోనే చదివిండు వాడు. డిగ్రీ 2nd ఇయర్ దాకా చదివిండు. 2nd ఇయర్లో పరీక్ష రాసి తందుకు పోయిండు. పరీక్ష రాసి తందుకు పోయే వరకల్లా చుట్టుపక్కల పేపర్ తీసుకున్న వాళ్ళు ఉంటారుగా, ప్రశాంత్, ఆ పల్లవి ప్రశాంత్, ఆ వీడియోలలో వచ్చేటైనా, ఆ ఫోన్లలో వచ్చేటైనా ఆయన అనే వరకల్లా పరీక్ష రాయలేదు, సపరేట్కి వెళ్ళొచ్చు. అంతే ఇక చిక్కుపడ్డాడు అన్నట్టు. ఇప్పుడు లక్షల మంది ఉంటారుగా, అందరు అన్నారట, అన్న నమస్తే, హలో, ఇది అది అనుకుంటా అందరు నవ్వుకుంటా కలిగే వరకు వానికి రాయబుద్ధి కాలేదు. ఇక పరీక్ష రాయలే. 2nd ఇయర్ పరీక్ష రాయక
సపరేట్కి వెళ్ళొచ్చు. ఓకే, దాని తర్వాత ఇంకా పొలంలోనే చేసుకుంటా. పొలంలో పని మంచిగా చేసిండు. అది కూడా చాలా మంది నటిస్తున్నావు ఊరికే నువ్వు పొలంలో నటిస్తున్నావు అంటే ఇప్పుడు మా తానంటే నటించి వాళ్ళ తానంటే నటించింది అనుకో, వాళ్ళు ఏ ఊరు కాడ కానీ వరం చెక్కమంటావా, ఒరేయమంటావా, కాయకిలోలతో పని చేయమంటావా, లేకపోతే ఇప్పుడు ఓ ఎకరం పొలం ట్రాక్టర్ ఇచ్చి దున్నమంటావా, అది చూపెట్టినాక రైతు నుంచి రాలేదంటే చెయ్యరాదు కదా. ఇప్పుడు నిన్ను నాటేయమంటే ఎత్తావా, వేయవు కదా. వాళ్ళు కూడా గంతే. ఇప్పుడు ట్రోల్ చేసేటోళ్ళు ఉంటారు, 10 మందిలో ఒకడు ట్రోల్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి చెయ్యరాని వాళ్ళు అంటారు, మస్తుగా అంటారు. ఓకే అమ్మ, చూస్తున్నావు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే మీ కొడుకుని రోజు ఆ స్క్రీన్ మీద చూసుకుని 10 మంది తిడుతున్నా కూడా అట్లే ఇట్లా భుజం ఒకటి ఇట్లా పైకి ఎత్తుకొని ఆడుతున్నాడు కదా. అలవాటు ఇప్పుడు కాదు, చాలా రోజులకు వాళ్ళు అలవాటే. ఆ భుజం ఇట్లా పెట్టుకోవడం, భుజం కాదు, చలి పెడితే భుజాలు ఇట్లా లేపుతాడు. చలి పెడితే అవే ఏంది వాళ్ళు ట్రోల్ చేసి నీళ్లు పోసిరు కానీ నెత్తి మీద పోసినప్పుడు వాడు చలికి వణుకుతే మీదికి భుజాలు లేపుతాడు. ఈడైనా పొలములైనా చలి ఎక్కువ పెట్టింది ఇట్లా భుజాలు లేపి కిందికి వంగుతాడు. అది ఓకే, మళ్ళీ తొడ కూడా కొట్టిండు కదా. తొడ కొట్టుడు అవన్నీ రెచ్చగొడితే తొడ కొడతాడు, రెచ్చగొడితే తొడ కొడతాడు. ఎవరికైనా కోపం వస్తుంది, కోపం వస్తే వాంది వాడే కొట్టుకుంటాడు, మంది మీదకి ఓడు. వాంది వాడే కొట్టుకుంటాడు, ఎవరిని ఏమన్నాడు అట్లా వాడే తొడగొట్టుకుంటాడు. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత బీభత్సంగా నెగిటివిటీ కూడా వస్తుంది. మీరు చూస్తూ ఉంటారు ట్రోల్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి రతిక అని కాసేపు పులిహోర కలిపాడు అని చెప్పేసి, పులిహోర కలపడానికి ఎంత కష్టపడి వెళ్ళింది అంటారు. రతిక మా వాడిని ఒక్కని కాదు, అందరిని అందులో ఉన్న హౌజులు ఉన్న వాళ్ళు మగవాళ్ళని అందరినీ ట్రోల్ చేస్తుంది. మా అందులో ఆమె ఒక్కటి చేస్తే మావాడు అటువంటి వాడు కాదు. మళ్ళా చేసింది ఊకున్నాడు, మళ్ళీ చేస్తుంది. ఇక అందులో లోపల హౌస్లో ఏం జరిగేది నాకు తెలియదు కదా. ఒకరోజు ఆ ట్రోల్ కూడా బాగా వచ్చింది, ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసి ఒకరోజు ఆమె వెన్నుపోటు పొడిచినట్టు చేస్తుంది కదా. ఎన్నుపోటు పొడిచేట ఆమె ఎన్నుపోటు పొడిచే అమ్మాయే లోపలని కాదు, బయట కూడా అటువంటిదే. బయట కూడా ఎవరినన్నా మంచిగా ఉన్న మేధావులను పట్టుకొని వాళ్ళని ట్రోల్ చేసే బాబత ఆమె. ఆమె సార్థం ఆమెనే చూసుకుంటుంది. ఆమె ఆట అని కాదు, ఏదైనా ఆమె సార్థం ఆమె చూసుకుంటుంది. గట్లా అట్లా ఆడుకుంటుంది ఆవిడ, మనుషులతో ఆడుకుంటుంది గట్లా, మనకు కావాల్సినట్టు అంతే. ఆమె ఇష్టం, ఆమె బుద్ధి, ఆమె ఎట్లా చేసుకుంటే మనదేం పోయి. మరి మన బిడ్డ కూడా పోతున్నాడు కదా ఆమె వెనకనే. ఇంకా పోతుండంటే ఇప్పుడు అందులో పోవాల్సి వస్తుంది కదా, పోకపోతే కూడా తప్పు తీస్తారు కదా, అందుకని పోతున్నాడు అంటారు అంతే. ఓకే, తర్వాత మొన్న ఒక రోజు నామినేషన్లు జరిగినాయి, మొత్తం ఆల్మోస్ట్ 10 మంది ఉన్న అందరు వచ్చేసి ప్రశాంత్ మీద వేసేసి పెద్ద అమర్దీప్తో అయితే పెద్ద రచ్చే జరిగింది. అమర్దీప్కు అర్థం అయ్యి కాదు, అర్థం కాకనే. అర్థమైతే అన్నాడు కదా, ఒక బీటెక్ చదివినోనికి ఇయ్యాను, బీటెక్ తల్లిదండ్రులు ఎవడు రైతే కదా, మరి ఆ ముచ్చట అంటలేడు కదా ఆయన. ఆటో డ్రైవర్లకి ఇస్తావా ఇవ్వవు, వాళ్ళంతా ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు ఈడ పొలంలో దిగాలంటే మొగాలం అంటే దిగవట్లు అంత కష్టపడొద్దని ఏదో ఒక దంద చేసుకొని బతుకుతారు. బతకని ప్రతి ఒక్కరు బతకాలి, బీటెక్ చేసిన వాళ్ళు బతకాలి, మామూలుగా చదువుకున్న వాళ్ళు బతకాలి, లారీ డ్రైవర్ బతకాలి, ఆటో డ్రైవర్ బతకాలి, రిక్షా డ్రైవర్ బతకాలి. రిక్షా డ్రైవర్ అంటే ఇంకా ఆయనకు ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది, మాలు పెట్టుకొని కాళ్ళతో తొక్కుంటూ పోయేటప్పుడు ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. పెళ్ళాం పిల్లలను చదువుకున్నోడే గొప్పతనం. ఎంత గొప్పతనం ఇవ్వండి అయినా మళ్ళా రైతు లేనిది ఏ దేశం ఏది బాగుపడది, ప్రజలు బాగుపడరు. ఎంత చదువుకుంటే అన్నం తింటామా, మళ్ళా చదువు అన్నం పెడుతుందా, నువ్వు జీతం వస్తుంది, వీడు పండేయకపోతే నీకు అన్నం ఎడికెళ్ళి వస్తుంది, రైతులే పెడతారు కదా. చదువు నీకు 50,000 వస్తాయి, 50,000 వస్తే నేను మొత్తం చేయవచ్చు అని అంటావు, చేస్తావు. కానీ ఈడ రైతే లేనప్పుడు నీకు 50,000 ఏం చేస్తావు, నీకు ఫుడ్కే ఏది అందనప్పుడు పైసలు అయితే తినవు కదా. కరెక్టే, కానీ ఇంకొక డౌట్ అంటే మేము జాబులు చేస్తే మాకు 60,000 70,000 వస్తాయి, మీరు అంత కష్టపడి పొద్దు నుంచి రాత్రి నుంచి పొద్దున్న దాకా చేస్తే కూడా మీకు మిగిలేదు అసలు ఏమైనా ఉంటుందా పంట పొలాలు చేసే వాళ్ళకి? దేవుడు సహకరించి మంచి కాలం అయితే మిగులుతాయి, మిగిలాయి అన్నట్టు కాదు. ఏ సహకరియక బీభత్సంగా కాలాలు అయ్యి సంపడంతుంటే లాస్ అవుతాం. చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఆయనకి ఏమేరక ఒకళ్ళొకడు బీటెక్ చేసినోడు శవాలే దొరకలేదు అంటాడు. రైతుల శవాలు దొరికినాయి, ఎక్కడన్నా పోయినాయి, కరెంట్ షార్ట్ అయ్యారు, పాములు గార్చిర్రు, తేళ్ళు గార్చినాయి, పత్తి మందులు తాగిరు,
ఎంతో మంది ఎన్నో రకాలుగా బాయిల పడి చచ్చిపోయారు. మరి వీళ్ళంతా ఎక్కడ? మా వాడు అన్నది కరెక్టే, నేను ఒక రైతుకి ఇస్తాను, వాని పైసలు వాని ఇష్టం, ఆయన నియమాలే. సరే నువ్వు బీటెక్ చదివిన వాళ్ళకు అంత ప్రేమ నీకుంది కదా, నువ్వు ఇన్ని సీరియల్ తీసినావు, సినిమాలు తీస్తున్నావు, మరి వాళ్ళకు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఇవ్వాలి కదా. మరి బీటెక్ చదివిన వాళ్ళకని, వాళ్ళ తల్లిదండ్రులకని, చదివిన వాళ్ళకి మేము ఒక్కోసారి మనసులో మట్టగా తాగి సస్తురు వైన్స్లల్లా అని అన్నాడు. వైన్స్లో పెట్టిన పైసలు వాళ్ళు ఒక్కనాడు వైన్స్లో ఖర్చు పెట్టిన పైసలు రైతు ఒక్క సంవత్సరం బతుకుతాడు. ఒక్కనాడు 1,00,000 2 లక్షలు ఖర్చు పెడతారు ఫ్రెండ్స్ని దొరికిపోయి. వాళ్ళు ఒక్కొక్క కారు కొంటారు, బెంజి కార్లు కొంటారు. ఒక కారు పైసలు ఒక రైతు కుటుంబం ఒక 2 సంవత్సరాలు బతుకుతుంది. మరి నువ్వు కూడా పెద్ద హీరో లేకపోతే సీరియల్ తీసేటైనవో ఎవరో నువ్వు అటువంటి వాళ్ళు బీటెక్ చదువుకునేటోళ్ళకు ఓ స్కూల్ అన్న పెట్టనుండి, లేకపోతే వాళ్ళకు చచ్చిపోయేటోళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా దానం చేసినట్టుగా చూపెట్టు. అది చూపెట్టితే నువ్వు ప్రశాంతం తీడితే సరే ఓకే. ఇంకా ప్రశాంత్ని నువ్వు ఒక పోస్ట్ పెడితే నీకు 1,00,000 వస్తుంది, నీకు 1,00,000 ఇస్తారు. ఒక మరి వాడు ఏడ తీసుకుండు, అది చూపెట్టాలి. పోస్ట్ పెడితే 1,00,000 వస్తుంది అన్నారుగా, ఏ పోస్ట్ పెట్టమంటావో పెడతాడు. 1,00,000 తీసుకో, నేను వద్దంటలేను, నువ్వు తీసుకో. ఒక పేద రైతుకు నువ్వే ఎవరికి ఇస్తావు, నీ ప్రేమ ఉన్నోనికే ఇయ్యి. రోజు 4 పోస్టులు పెట్టి 4 లక్షలు వస్తాయి కదా. ఓ ఇప్పుడు ఎవరికో లేనోనికి ఇయ్యి. రోజు 4 పోస్టులు పెడితే 4 లక్షలు వస్తాయి కదా. 4 లక్షలలో నువ్వు తమాం లేనోనికి ఇప్పి, వద్దంటలేను కదా. వీని ఎంబడి ఉండి నువ్వు నెలకు 1,00,000 2 లక్షలు నువ్వు తీసుకో. రోజు 4 పోస్టులు పెట్టితే రోజు 4 లక్షలు వస్తాయి. నెలకు 120 లక్షలు, 1,20,00,000 వస్తాయి. 1,20,00,000 10 లక్షలు తీసుకొని 1,10 లక్షలు మందికి 10 ఒక్కొక్కరికి 50,000 లెక్కనే ఇప్పి. మరి అది నయమే కదా. నాకు కూడా ప్రజాసేవ చేస్తుండ అన్నట్టు ఉంటుంది కదా. నీకు కూడా ఉంటుంది కదా, నీకు జీతం ఇస్తాడు కదా, నీకు 10 లక్షలు ఇస్తాడు. అంతకు ఎక్కువనా? అంతకు ఎక్కువ అయితే సంపాదించవు కదా. నువ్వు అట్లా చేసి మాట్లాడాలి ఏదైనా కానీ. అందరూ మళ్ళీ చెప్పట్లు కొట్టారు అందరూ. అక్కడ బిల్డింగ్ కట్టేటోని కేర్కా తిప్పలు మీ కింద ఉండి ఇది వంకర కట్టిందని కింద ఉండి చెప్పినోని కాదు. బిల్డింగు కట్టేటోనికి ఉంటుంది, వానికి మేధావి, వీళ్ళకు ఉండదు. ఎందుకో ఇప్పుడు మనకు చంద్రయాగం రాకెట్ పంపిస్తారు, వాళ్ళు పెద్ద మేధావులు. వీళ్ళు ఏం చేస్తారు, అది కూలగొట్టే ప్రయత్నం ఎట్లా చేయాలని అమర్దీప్ అసంటోళ్ళు ఉల్టా పల్టా అని అందులో కూడా చెప్పారుగా. వీళ్ళు కూలగొట్టే ప్రయత్నం, సచ్చిన వాళ్ళను ఇంకా చంపుతారు వీళ్ళు మేధావులేమో మన దేశం బాగుపడాలి. అవును, వాళ్ళు పంపించారు చంద్రయాగం, సరేనా. అప్పుడు అబ్దుల్ కలాం పంపించిండు, ఆయన చనిపోయిండు. ఒక దేశ గుర్తింపు ఉన్నగా, అట్లా చేసుకో, గుర్తింపులు వచ్చేటట్టు చేసుకో. వాళ్ళని కూడా ఇప్పుడు మేధావులు మొన్న పంపించారు. మోడీ వచ్చి ఎందుకు కాగలిచ్చుకుండు? అందరు అట్లే ఒక్కొక్కరు ఎదగాలని కోరుకో కానీ వాళ్ళు ఎదగొద్దు అని, నాశనం అయిపోవాలని కోరుకోవద్దు. నేను ఎదగాలని నేను ఒక్కని అనుకోవద్దు. ఒక చెట్టు కాసింది అనుకో 10 మందికి పనికి వస్తుంది. అది ఆలోచించుకో. కానీ అబద్ధం మాటలు మాట్లాడకు, ఉల్టా మంది మీదకి సీరియస్ కాకు. నీ సీరియల్ ఏందో నువ్వు చేసుకో, నీ చదివేందో చదివించుకున్న వాళ్ళకు బీటెక్ వాళ్ళకు దానం చెయ్యి. ఎంతమంది చేస్తావు? మేము కూడా సీరియల్ చూసి కూడా మీ కూడా లైకులు కొడతాము, లేకపోతే మీ సీరియల్ చూస్తాము. బీటెక్ చదివిన వాళ్ళకి ఒక రిక్షా వానికి, ఒక ఆటో వానికి నువ్వు ఇస్తుంటే మేము చూస్తుంటాం. కానీ నువ్వు వాళ్ళతన ఇప్పుడు నీ సీరియల్ చూస్తేనే నువ్వు అన్నం తింటావు, లేకపోతే నీకు ఏడా నీ సీరియల్ నడవనంది నువ్వు ఎట్లా బతుకుతావు? ఇప్పుడు ఇంట్లో మేధావులు ఎవరు, మేతావులు ఎవరు? అంటే మేత తినే ఆవులు ఎవరు, నిజంగా మేధావులు ఎవరు? మేత తినేటోళ్ళు మేధావులు అంటే వాళ్ళని తిట్టుడు నాకు అవసరం లేదు. అందులో తినేటోళ్ళు తిననోళ్ళు నాకు ఎరికే, కానీ నేను అనలేకపోతాను. అంతా నా పిల్లల లెక్క. నాకు ఏజ్ అయిపోయింది, నేను వాళ్ళని అనొద్దు. వాళ్ళు ఏదన్నా కానీ నేను అనేటోని కాదు. తర్వాత మొన్న ఒకసారి మెతుకులు కింద పడితే అవి ఏరుకుంది. వాడు ఆడ కాదు, ఈడ కూడా తింటాడు. ఇంకో ట్రోలు ఏంది ఇట్లా బొక్కలు నొక్కుతున్నా అంటారు. అందులో ఆ ప్లేట్ లో ఉన్నదంతా కింద పడేసినాడు, అక్కడ మెతుకులు ఏరుకొని తింటున్నాడు. ప్లేట్ లో ఉన్నది అన్నమా, లేకపోతే అందులో కారం ఎక్కువైంది, కారం ఎక్కువై ఏంటి బొక్కలు బొక్కలు కింద నొక్కపోతే మింగుతావా? తినవాను. ఇప్పుడు ట్రోల్ చేసేటోళ్ళు ఎవరినో బొక్కలు అంత కారం వేసి పెడితే ఉత్త బొక్కలు నమ్లి మింగేటోళ్ళు ఎవరన్నా ఉండరా? బొక్కలు కింద నొక్కుతారు ఎవరైనా. వాడు ఈడైనా అంతే, ఆడైనా అంతే. మొక్కంది అన్నం తినడు. అరటి పండును కూడా చూడు మొక్కి తింటాడు.
వాని ప్రవర్తన అట్లా. నేల మీద పడుకుంటారు, నేను కూడా నేల మీదనే పడుకుంటాను. నాకు పరుపులు లేవు చూడు, ఇంట్లో పరుపులు లేవు, మంచాలు లేవు. నా భార్య బాగాలేకపోతే ఒక మంచం తెచ్చినాం. ఇక అన్నీ చూసుకో, మొత్తం చెక్ చేసుకో. మంచాలు వెళ్ళినా కానీ నువ్వు నైట్ 12 గంటలకు రా, ఒక్కదానివి కాదు, 4 తోలుకొని రా. డోర్ తీయంగానే చూడు, నేను కింద ఉంటానా మీద ఉంటానా. రగ్గు కూడా నెత్తి కిందనే వేసుకుంటా కానీ మీద కూడా కప్పుకో. చలికాలం బాగా వస్తే కింద ఒక రగ్గు మీద ఒక రగ్గు అంతే. ఈడ కాదు, మా చుట్టాల ఇళ్ళల్లో అయినా సరే కిందనే పంట. నాకు మంచం వేసుడు, సోప్ వేసుడు వీటి మీదనే పంట అలవాట్లేదు. మేము కిందనే పండుకుంటాం. అందరు వీళ్ళందరూ కింద పడుకుంటామా ఇంట్లో? మీరొక్కరు బాగాలేదు కాబట్టి మంచిగా, ఆరోగ్యం బాగాలేదు కానీ అట్లా. అంతమంది అన్ని మాటలని అంత బురదను ఎత్తిన పడేసి ఇన్ని చేస్తుంటే బాధ ఏమైనా అనిపిస్తుందా మీకు? బాధ ఇప్పుడు ఇదివరకు మాటలు పడను మేము, మా కొడుకు ఏం మాటలు పడుతున్నాం. ఇంకెన్ని ఉన్నాయో ముందట. ఇప్పుడు వాళ్ళు అన్నారని కాదు, రేపు పొద్దుగాల మా పిల్లలు పెళ్లిళ్ళు చేస్తాం, మా కోడళ్ళు ఎంత తిడతారో, మా కోడలు తల్లిదండ్రులు ఎంత తిడతారో. ఈ నుంచి పడే కాలం వచ్చింది. ఇదివరకు వాళ్ళలేదు, ఈ నుంచి పడతామో ఏమో. మేము ఎవ్వరిని ఏమో అనం. వాళ్ళన్నా మా పిల్లలే అనుకుంటాం, అనుకున్నా మా పిల్లలే అనుకుంటాం, మా కొడుకేట్లనో అట్లా అని అనుకుంటాం. రైతు ఆత్మగౌరవంతో బ్రతుకుతారంటారు. అవును, నేను ఒక్కని కాదు, ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్క దేశంలో ఉన్నోళ్ళు, ప్రతి ఒక్క రైతు కానీ ఒకరి మేలు కోరుతారు కానీ రైతులు ఒకరి నాశనం కావాలని చూడరు. ఓకే. అండ్ మొన్న నాగార్జున గారు వచ్చేసి కొంచెం పొగిడేసి ఇంకొంచెం ఎనర్జీ, ప్రశాంత్ బాగా ఆడుతున్నావు, లేదంటే ప్రశాంత్ బాగా చేస్తున్నావు, లేదంటే ప్రశాంత్ ఇంకొంచెం తక్కువైంది ఇంకొంచెం ఎక్కువ చేయి అని చెప్తుంటారు కదా. ఇలా ఎపిసోడ్ చూసినప్పుడు ఓకే ఇలా చెప్తే ఇంకా బాగుండు కదా అని నాగార్జున గారికి ఏమన్నా అనిపించిందా మీకు? అది చెప్పుడేంది మాకు కూడా తెలుస్తుంది. ఆడ నాగార్జున చెప్పుడేంది మాకు కూడా తెలుసు. మొన్న ముక్కలు, అది చికెన్ ముక్కలు పెట్టిరు. ఆమె పేరు ఏం పేరు, శోభ శెట్టి, 1 గంట 20 నిమిషాలు తిన్నది, 27 ముక్కలు. అమర్దీప్ ఏమో డాక్టర్, అమర్దీప్ కాదు, గౌతమ్ కృష్ణ డాక్టర్. ఆయన డాక్టర్ ఏమో అది 42 నిమిషాలలో తిన్నాడు. దాని బొక్కకు ఇంత ముక్కు ఇడిచిపెట్టిండు, ఊరికి పైకి గంట కొట్టిండు. మా ఉంది ఇంకో ముక్కు ఉంది, వాడు ఇంకో 10 నిమిషాలు లేటుగా తిని ఆ ముక్క తిన్నాక గంట కొట్టు కదా మంచిగా. వీడు ఊరికి పోయి గంట కొట్టే వరకు ఏమో పోయింది రాని మా వాడు ఊరికి పోయి గంట కొట్టిండు. అందుకే వెనకబడిపోయింది. 1 గంట 42 నిమిషాలు తిన్నామేకేమో ఛాన్స్ వచ్చింది. వీళ్ళు 22 నిమిషాలు 42 నిమిషాలలో తిన్న వాళ్ళకేమో ఛాన్స్ రాలేదు. ఉరికిపోకుండా నేను జాగ్రత్తగా నిలబడి మొత్తం తిన్ననా తినలేదా అని చూసుకున్నాక గంట కొడితే ఏం కాపు. ఆయనకు నిన్న వచ్చు ఏదన్నా ప్రైజ్, అదే వాళ్ళకి వచ్చింది కదా 2 ప్రైజ్. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నాగార్జున గారు ఒక చెట్టు ఇచ్చి అపురూపంగా చెట్టు గురించి ఆయన ఇచ్చుడు తప్పు కాదు, వీడు పెంచుడు తప్పు కాదు, ఇద్దరిది తప్పు కాదు. వీళ్ళకు భూమి మీద పెట్టిన చెట్టు వర్షాలు ఎక్కువ అయితే చచ్చిపోతుంది, తక్కువ అయితే చచ్చిపోతుంది. దాన్ని చంటి పిల్లకు వుడ్ వైడ్ ఎట్లా వాడతారో ఆ చెట్టును అట్లా కాపాడేటోళ్ళు మాకు ఎరక, పిల్లలకి ఏమెరక. దీన్ని మందు కొట్టరంటే కొడతాడు అంతే. వానికి కిందికి రంధ్రాలు ఉండాలి. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా ఏం కాదు, కొద్దిగా నీళ్లు తక్కువైనా కానీ ఏం కాదు. రంధ్రాలు లేక ఆ చెట్టుకు జర్ర నీళ్ళు ఎక్కువ పోతే చనిపోతుంది. నాన్న అని కాదు, ప్రతి ఒక్క రైతుని ఎవ్వరన్నా అడుగు, మిరప చెట్టుకు నీళ్ళు ఎక్కువ పోతే చచ్చిపోతుంది. ఎప్పుడైనా సరే పొడి పొడి ఉండాలి, పొడి పొడి ఉండి మొదట్లో పచ్చిగా ఉండాలి, చుట్టూ పొడి పొడిగా ఉండాలి, అప్పుడు చెట్టు బతుకుతుంది. ఇప్పుడు మా చేనులో మిర్చి పెట్టినా, ఒక 1000 మొక్కలు పెట్టినా, 20 రోజులు నేను నీళ్ళు పోయాలి. 20 రోజులు మా కొడుకు పోయినప్పటి నుంచి నీళ్ళు పోయాలి. పచ్చగా ఉన్నాయి. పురుగు వాడుతున్నాయి, ఏం పురుగుకు మందు కొట్టుకోవాలి కానీ పురుగు వాడుతున్నాయి, పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి పెట్టినాం అనుకో, రేపు మళ్ళీ వాన పడేది అనుకో అంతా వాడిపోయినట్టు అవుతుంది. ఈ మొగురును చూసుకుంటే నీళ్లు పెడతలేను. గట్లా భూమి ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతుంటే అడగాలనిపించింది, ఒక రైతు ఆయనకు వెనకుండే కష్టం అంటే ఏం చెప్తారండి? రైతు కష్టం ఏందమ్మా, ఇప్పుడు పొలం దున్నితే కష్టమే ఉంటుంది, పంట వండేదాకా కష్టం ఉంటుంది, పంట వండాక బాగా వర్షాలు వస్తాయి చూడు, అది కష్టమే ఉంటుంది. మేము మార్కెట్లో పోయినప్పుడు 3000 క్వింటాలు ఉన్నాయి అనుకో, 3000 క్వింటాలు ఉన్నప్పుడు మాకు ఉల్లాసం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పండగలు చేసుకుంటాం. అందరం మార్కెట్కి పోయినాక 1500 అయినాయి అనుకో, బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది. అప్పులో నీకు తీర్చలేక, పెట్టిన పెట్టుబడులు వెళ్ళక బాధ అవుతుంది. ప్రతి ఒక్కరికి కానీ దాని ఎంఆర్పి ఉన్నది, మా రైతులకు ఎంఆర్పి లేదు. మా రైతులకు ఎప్పుడు ఏ దాని మీద వస్తుందో ఏ దాని మీద పోతుంది.
మొన్న అందరం ఏం చేసినాం, టమాటా పెట్టినాం, దేశం మొత్తం పెట్టినాం. నేను ఒక్కని మొనగానే అని చెప్తలేను, దేశం మొత్తం పెట్టినాం. అదే కుక్కటిపల్లిలో 50 రూపాయలకు బాక్స్ పోసి వచ్చిన, 50 రూపాయలకు బాక్స్ పోసి వచ్చినా పోసి రాలేదా ఆడున్నోళ్ళని అడుగు. ఒకసారి 50 రూపాయలకు బాక్స్ పోసి వచ్చినాక వేసుకపోయేందుకు 40 రూపాయలు, ఆడ దించిన అమాలు అయినాక 5 రూపాయలు, 45 పోయినాయా. ఈడికి వెళ్ళి ఈడ తెంపినందుకు ఒక్క మనిషికి 300, ఒక్క మనిషికి 300. మాకు ఎన్ని రావాలి ఇక చెప్పు. ఈ 300 పోయినాయి, ఆడికి వేసుకపోయినాయి పోయినాయి, అవి అక్కడనే అయిపోయినాయి. టమాటాలు ఫ్రీ పోయినాయి. ఇవి ఎందుకని మేము ఊకున్నాం. ఈ టమాటా వద్దని 2 ఎకరాలు దున్నినాం. దున్నినాక 2 నెలలకు 3000కు బాక్స్ అయింది. ఎక్కలేని సంపద అది. అందరం, నేను ఒక్కరిని దున్నుడు కాదు, దేశమంతా దున్నేసారు. కాపాడుకున్న వాళ్ళకి వచ్చినాయి. అవి వచ్చినప్పుడు గప్పుడు రైతుకు సంతోషం ఉంటుంది. అందరి పోయినాయి, వాళ్ళకి వచ్చినాయి. 100 మంది బాగుపడి 1,00,000 మంది బాగుపడకపోతారు చూడు, అప్పుడు దేశము నాశనం అవుతుంది. 1,00,000 మంది బాగుపడి 100 మంది బాగుపడలేదనుకో, ఆ 1,00,000 మంది వీళ్ళని చాదగలుగుతారు. ఈ 100 మంది 1,00,000 మందిని చాదలేరు, ఎప్పుడు చాదలేరు. అప్పుడు దేశం పైకి వస్తుంది. బార్డర్ల సైనికులు మంచిగా ఉండాలి, అప్పుడు దేశం మీద ఏ ఒత్తిడి రాకుండా చూస్తారు. దేశ ప్రజలలో మొత్తం పండించే రైతులు బాగుపడాలి. ప్రతి ఒక్కరిని చదువుకున్న వాళ్ళని అందరినీ ఉల్లాసంగా ఉంటారు. అప్పుడు అందరూ బాగుంటారు. బార్డర్ల సైనికులు మంచిగా ఉండాలి, ఈ దేశం మీద రైతులు బాగా ఉండాలి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. ఒక రైతులే అని కాదు, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలంటే రైతుకు కొంచెమన్నా నీకు దోషణమన్నం సహకరించాలి. తిట్టకు, పెట్టకు, ఏం పెట్టకున్నా సరే, కానీ వాళ్ళను దూసరించకు. ఎప్పుడైనా దూసరిస్తే బాధ అవుతుంది, అంతే నేను కోరుకునేది. ఎన్ని వారాలు ఉంటారు అనుకుంటున్నారు ఇంట్లో? నాకు ఎన్ని వారాలు అని అర్థం కాదు. నాకు ఎన్ని వారాలు ఉంటాడు, కప్పు తెస్తాడు, తేడు అని నాకు అవన్నీ అర్థం కాదు. నువ్వు చెప్తావా ఎన్ని వారాలు ఉంటాడు? నువ్వు చెప్తే నేను చెప్తా. నువ్వు చెప్పు. వారానికి ఎన్ని లక్షలు ఇస్తున్నారు అంటున్నారు. మరి ఎన్ని లక్షలు ఇస్తారు? ఏవి మరి ఎన్ని లక్షలు ఇస్తారు? నాకేవి ఒక్కటి తెచ్చిచ్చినట్టుగా చూపెడితే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు శివాజీకి వస్తున్నాయి, ఆయన పెద్ద హీరో, వస్తున్నాయి అంటారు. ఆయన ఏడ పెడుతుండు మరి? ఆయన ఎన్ని రోజులు ఉంటాడు? నీకు శివాజీ అయితే నెంబర్ 1 కనిపిస్తుందిగా, ఎన్ని వారాలు ఉంటాడు? నువ్వు చెప్పు. నా కొడుకు గురించి నేను చెప్తా, కానీ నాకు తెలియదమ్మా ఈ చిన్న చిన్న విషయాలు. అదే పంట ఎన్ని రోజులకు వస్తుందని చెప్తా. ఈ భూమి దున్నితే ఇంట్లో ఏం పెట్టాలంటే చెప్తా. నీళ్లు రాకపోతే బోరు మోటార్ కాలిపోతే కాలిపోయిందని చెప్తా. ఇది మంచిగా చేపించుకురావాలని చెప్తా. కరెంట్ రాకపోతే రాలేదని లైన్ మెన్కి ఫోన్ చేసి చెప్తా. ఇవి చెప్తా. కానీ అందులో హౌజులు ఎన్ని ఉంటాడు, వాన ఎన్నడు వస్తుంది, నీ ప్రాణం ఎన్నడు పోతుంది అంటే అది ఎవరు ప్రపంచం మీద ఎవడు చెప్పడు. వాన వచ్చేది ప్రాణం పోయేది ఎవడని చెప్తాడా? వాళ్ళు కూడా మేధావులు కూడా ఇవాళ తుఫాన్ లేస్తుంది, తెలంగాణకు 8 జిల్లాలు అలర్ట్ అంటారు. ఆ అలర్ట్ అన్ననాడు వాననే పడదు, తెలుసా? పడుతుందా మరి? ఇవాళ వాన లేదు అన్ననాడు ఏ రాత్రి వర్షం కుంభవర్షం కొడుతుంది, కొట్టినాక 3 రోజుల దాకా అట్లే ఉంటుంది వర్షాలని వాళ్ళు చెప్తారు. అది వాన వచ్చేది ప్రాణం పోయేది తెలియదు. కొంతమంది మేధావులు ఇంకా కనుక్కుంటారు చెప్తారు. వాళ్ళు లేనిది మనం లేము. వాళ్ళు కూడా మేధావులు కూడా కరెక్ట్ అయిన సమాధానాలు చెప్తారు. చెప్పండి చంద్రయాగం పంపరుగా. ఈసారి కంటెస్టెంట్లో వీళ్ళు బాగా ఆడుతున్నారు, టాప్ వరకు అనిపిస్తున్నారమ్మా ఇద్దరికి? నాకు ఎవ్వరు అనిపిస్తలేరు. మీ కొడుకు కూడా అనిపించట్లేదు? నా కొడుకు శివాజీ ఎవ్వరు అనిపిస్తారు. వాళ్ళు కొట్లాడుకోంగా ఎవరు మిగులుతారో ఎవరు పోతారో ఏది అర్థం కాదు నాకు. అందరు కొట్టాడుకోండి, ఎవరు మిగిలితే వాళ్ళు తన్నుకోరు, కానీ ప్రజలను హింసించే మాటలు అయితే మాట్లాడకూరు. లోపల ఒక్కరిని దూసరిస్తే ప్రజలకు అందరికి రెచ్చిపోతారు. నువ్వు ఎవ్వరిని ఏమనొద్దు. మీ బతికలేందో మీ ఆటలేందో మీరు ఆడుకోరు. మీ దాంట్లోకి మేము రైతులు ఇవ్వలేం, అందులోకి వచ్చి ఆడేటోళ్ళం కాదు, చేసేటోళ్ళం. రైతు బిడ్డ వెళ్ళిండు, రైతులకు సంతోషం, ఆయన గెలవాలని వాళ్ళ అందరికి. నా బిడ్డానికి గొప్పతనం కాదు, రైతులకు అందరికీ ఒక బిడ్డనే. ఇప్పుడు బీటెక్ చేసిన నా అయ్య కూడా రైతే, వాళ్ళకి అర్థం కాక ఆ మాటలు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద మేధావులు ఉన్నారు, ఆ మేధావులు కూడా భూమిని నమ్ముకొని బతికిన వాళ్ళే. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కానీ చెడిపోరు. ఒకనాడు కాకుండా ఒకనాడు సాయం చేస్తుంది భూతాలు. ఓకే, అంటే ఇప్పుడు రైతు బిడ్డ రైతుకు గొప్ప,
వాళ్ళ బిడ్డ వాళ్ళకి గొప్ప. వాళ్ళు ఏడికెళ్ళి వచ్చారు, వాళ్ళు ఏడికెళ్ళి వచ్చారు నువ్వు చెప్పు. వాళ్ళ బిడ్డ వాళ్ళ గొప్ప, నేను వాళ్ళ బిడ్డ గొప్ప కాదంటలేను, వాళ్ళు కూడా రైతులే, వాళ్ళ బిడ్డ అని అంటలేను నేను. వాళ్ళు పాసి పనో లేకపోతే జీతం ఉండో గిలాసులు కడిగో గిన్నెలు కడిగో చదివిపించారు. చదివిపించినందుకు తెలివి ఉన్నోడు బాగా చదువుకొని వాళ్ళు జాబులు చేసిర్రు, తెలివి లేనివాడు జాబ్ చేయలే, జాబ్ చేయనోడు అరటి పండ్లు అమ్ముకోండు, లేకపోతే ఏదో చేసిరు ఏమో చేసిరు. బతికించుకోవాలి, తల్లిదండ్రుని బతికించినోడే మునగాడు. అది లేదు అంటే ఇక వేస్టే. ఓకే, వీళ్ళు ఇంకొంచెం మారితే బాగుండు అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారో నేను పేర్లు చెప్తా కావాలంటే, వాళ్ళకి ఇది బాగుంది లేదంటే ఇది మార్చుకుంటే బాగుంటుంది అది చెప్తే నాకు అర్థమవుతుంది. పేరు చెప్పేదా? ఒక్కొక్కరు పేరు చెప్తా. అమర్దీప్ ముందు. అమర్దీప్ మాట్లాడాలంటే మారాలంటే మారలేడు. ఆయన ఆటేందో ఆయన లొల్లేందో ఆయన అదే అంతే, మారడు. మార్చుకున్నా తన మనసు తనకు రావాలి, తన మనసు తనకు వస్తే మారితే మారుతుండొచ్చు, కానీ ఒకరు చెప్తే మారే మనిషి కాదు. శోభా శెట్టి వాళ్ళు ఇక లేడీస్ గురించి నాకు తెలియదు. శివాజీ గారు, శివాజీ గారికి ఆయనకు చెప్పవలసిన అవసరమే లేదు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు మనం చెప్పేంత దమ్ము లేదు, చెప్పలేము. ఆయన ఎన్నో సినిమాలు తీసిండు, అన్నిట్లలో ఓపికతో ఉండు, ఆయన ఎవరికి భయపడ్డాడు, ఎవరితోని నిష్ఠూర్కంగా ఉండడు, అందరితోని మంచిగా ఉంటాడు. యావరు చిన్న పిల్లగాడు, ఆయన అనుడు కూడా కష్టమే. ఆయనకు ఒక్కోసారి ఆయనను ముఖం మీద కారపొడి చల్లినట్టు చేస్తురు వీళ్ళు, అందుకే కోపానికి వస్తుండు, లేకపోతే రాడు. అరుస్తున్నాడు కదా, అరవడా ఆయనను. ఇప్పుడు నువ్వు వచ్చినావు అమ్మ తనకి ఇంటర్వ్యూకి వచ్చినావు, గిట్లా కదమ్మా గిట్లా అని చెప్తే నువ్వేమనవు, నేనేదో రాంగ్ మాట్లాడితే నువ్వు కోపానికి వస్తావా? ఆడ కూడా గట్లే ఉంది. గౌతమ్ కృష్ణ నాకు తెలియదమ్మా. ఇక డాక్టర్ నువ్వు కరెక్ట్ డాక్టర్వే, నువ్వు ఒక్కనికన్నా చేయి చూసి 10 రూపాయలు వదిలిపెట్టినోనివేనా? ఒక్కని బతికిచ్చి 10 రూపాయలు వదిలిపెట్టినోనివేనా? నువ్వు అన్నకాడికి బిల్లు కడుతురు, నువ్వు ఎంత ఫీజు అంటే అంత ఫీజు ఇస్తురు. ఎందుకు అడుగుతున్నావు? ప్రజాసేవ చెయ్యి. నువ్వు ఎందుకు చేస్తున్నావు? 1,00,000 రూపాయలు ఇస్తే నువ్వు ఏం చేస్తావు అని అడుగుతున్నావు కదా. నువ్వు కూడా ప్రజాసేవ చెయ్యి. నువ్వు చదువుకున్నావు కదా, మంచిగా కష్టపడి చదువుకున్నావు కదా, ప్రజలకు ఉచితంగా శ్రమదానం చేసినట్టు చెయ్యి. చేస్తే అప్పుడు నీ గొప్పతనం నేనే మెచ్చుకుంటా. నేను ఒక్కని కాదు, పబ్లిక్ మొత్తం మెచ్చుకుంటారు. అట్లా టేస్టీ తేజ అదే వంటలు వండుతూ బొత్తాయినా ఆయనది వేరే, ఆయన అందరి మీద గౌరవంగా దుంకుతాడు. మాటికి వస్తే ప్రశాంత్కి అర్థం కాదు బిగ్ బాస్, అబ్బాయికి అర్థం కాదు బిగ్ బాస్ అని ప్రశాంత్ గారిని చూపించాను. నాకు అర్థం కాదు, నీకేం తెలుసు అని అడుగుతుండు కదా. వాళ్ళది వాళ్ళు నడుస్తుంది, ఇక ఏదో అనుకుంటారా అమ్మా. ఈ మధ్య న్యూస్ బాగా వైరల్ అవుతుంది, మీకు 3 అంతస్తులు ఇల్లు, 26 ఎకరాల పొలము, 2 బెంజ్ కార్లు ఉండాలి కదా, ఏం కనిపించట్లేదు ఏంటి? వాళ్ళ ఛానల్ అబద్ధాలు ఆడిన వాళ్ళ ఛానల్ ఎక్కువ ఎదగాలని చూస్తున్నారు, కానీ ఒక్కతన అబద్ధం ఆడతావు, 4 ఏళ్ళ అబద్ధం ఆడితే వాళ్ళ ఛానల్కే దెబ్బ. నేను వాళ్ళని ఏమి అంటలేను. 26 ఎకరాల జాగు ఉంది అంటుగా, నాకు ఒక 10 ఎకరాలు ఇచ్చి 16 ఎకరాలు ఎంఆర్ఓ దొలకొచ్చి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి సంతకం పెడతా. నేను సంతకం పెట్టలేదు అనుకో, నువ్వు వచ్చి నా తలకాది ఒప్పుకుంటా. 16 ఎకరాలు జాగా ఇచ్చేస్తా. 2 బెంజ్ కార్లు ఉన్నాయి అన్నారుగా, 2 బెంజ్ కార్లు తీసుకుపో. నాకు ఏదో ఒకటి కనీసం ఒక ట్రాక్టర్ అన్నా, ఒక మామూలు ఇది కార్ అన్న కొనిచ్చిపో. మామూలు కార్ 2005లో పీడీ ట్రాక్టర్ తీసుకున్నా. 5 సంవత్సరాలు నేను వయసు మీద ఉన్నా, పైసలు సంపాదించుకున్నా, దున్ని పని చేస్తలేదని 524 బండి తీసుకున్నాడు 2010లో. కాగితాలు ఇస్తా చూసుకో. 2010లో తీసుకున్న ట్రాక్టర్ ఉంది, 2005లో తీసుకున్నది బైక్ ఉన్నది. ఇవి నీకు కాగితాలు ఇస్తా, నా ఆస్తులు ఇస్తా, అన్నీ చూపెడతా. 10 ఎకరాల ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, నా ఇల్లు 3 అంతరాలు లేదు, వాళ్ళు చెప్పలే 3 అంతరాలు అని, ఏది సుమా టీవీ వాళ్ళు చెప్పలే. నా 2 బెంజీ కార్లు 26 ఎకరాల జాగాని చెప్పారు. ఇక వీళ్ళెవరు 3 అంతరాల బిల్డింగ్ అని నీతో ఎట్లా చూసినావో కానీ అవన్నీ బూటకము, అవన్నీ అబద్ధాలు. నేను మరి సుమా టీవీ వాళ్ళని కూడా నేను గింతుందని వాళ్ళతో అనలేదు, నన్ను వాళ్ళు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. మరి ఎందుకు ట్రోల్ చేస్తురో వాళ్ళకే అర్థం కావాలి. దయచేసి చెప్తున్నా, నన్ను ఎప్పుడు కానీ ట్రోల్ చేయకండి. నీకు ఇట్లా అనాలని బుద్ధి ఊడితే దయచేసి నా మీద ఏమైనా ప్రేమ ఉంటే ఓ ట్రాక్టరు కొనిచ్చి, లేకపోతే ఓ కారు కొనిచ్చి పోయి ఆ ట్రోల్ చేసుకోండి. నాకు అప్పుడు ఏముండదు.
ఆలుగడ్డ కొంటానని 30 రూపాయల కిలో గజ్వేల్ అంగడి పోతే నీ తను 2 రూపాయలు తక్కువ ఇయ్యమ్మా అని అన్న. అంటే ఆమె ఏమన్నది తెలుసా, 26 ఎకరాల జాగ ఉంది, 2 బెంజి కాళ్ళు ఉన్నాయి, 2 రూపాయలు పెట్టవా బాపు, నేను 2 ఎకరాలలో పండించుకున్న దానికి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నది. నాలే తలకాయ పెట్టుకొని అడిగిన కాడికి ఇచ్చి వచ్చిన. అవి అట్లా ట్రోల్ చేసి మమ్మలను బతకని ఈరి చంపకూరి, సచ్చిన పామును మరీ చంపినట్టు చేయకూరి. కాకపోతే మీరు చెక్ చేసుకోరి, ఎంఆర్ఓను కలెక్టర్ను అందరిని తీసుకొచ్చి చెక్ చేసుకోరి. 3 అంతరాల బిల్డింగ్ ఏడుంది అది ఇచ్చేస్తా ఫ్రీగా. 3 అంతరాల బిల్డింగ్ ఉంటే 2 బెంజి కాలర్ ఉంటే బెంజి కాలర్ పెరిగి ఇచ్చేస్తా. నేను అడగా కాగితాల మీద సంతకాలు పెడతా. 26 ఎకరాల జాగాలో నాకు 10 ఎకరాలు ఉంచి 16 ఎకరాలు లేని పేద రైతుకు ఇవ్వండి, దానికి సంతకం పెడతా. అంటే ప్రశాంత్ కార్లో తిరిగిన వీడియోలు వచ్చినాయి కదా, కాలర్ తిరిగిండమ్మా. కాలర్ ఎట్లా తిరిగిండు, ఇప్పుడు వీడియో పెట్టిండు, ఒక వీడియో పెట్టిండు, నాకు వచ్చేటందుకు బస్ కిరాయి లేవు నా తన, నేను రాను అంటే వాళ్ళు ఎక్కించుకోపోయారు. అట్లా బెంజి కాలర్ ఏంది 2 కోట్లు 3 కోట్ల కాలర్ కూడా తీసుకుపోయారు విజయవాడకు. ఒక్కటి కాదు, ఎమ్మెల్యేతోని పోతే బెంజి అది కాన్వాయ్లో పోతే 16 కాలర్ పోయినాయి. అవి నాయేనా చెప్పు, మళ్ళా 16 కాలర్ పోయినాయి. వాళ్ళు ఒక సముద్రం కాడికి పోయి టూర్ పోతే ఆడి కూడా పోయిండు, కాలర్ మీద కూర్చొని వీడియోలు తీసిండు. అవి నాయ అవుతాయా? ఓ ఎవనియో పైసలు 10 లక్షలు ఉన్నాయి చేతిలో పట్టుకో, జర ఇవి ఇంటికాడ ఇవ్వమంటే 10 లక్షలు నాయ అవుతాయా? ఎవరి వాళ్ళే ఇచ్చేయాలి కదా. బ్యాంకులో మేనేజర్ ఉంటాడు, కోట్ల రూపాయలు ఆయనకు చేతికి వస్తాయి, ఆయనే అవుతాయా? ఆయన చూసినంత మన బస్సులో కండక్టర్ ఉంటాడు, ప్రతి ఒక్క తన పైసలు తీసుకుంటాడు. ఒక్కొక్క నాడు 40,000 20,000 5,000 కూడా వస్తాయి. వచ్చినాయి ఆయనే అవుతాయా? ఆయన జీతమే ఆయనకు, లేకపోతే ఎవరన్నా మర్చిపోయిన రూపాయో పావులో అవి ఆయనకైతాయి. కాకపోతే గల్ల మొత్తం ఆయనది కాదు. ట్రోల్ చేయకండి దయచేసి. చేస్తే మీరు చేయాలని బుద్ధి ఉంటే మీరు మా ఇంటికి వచ్చి అన్నీ చెక్ చేసుకొని మీరు ఏమైనా ప్రేమ ఉంటే ఏదన్నా ఇప్పించిపోరి. అన్ని అబద్ధాల ముచ్చట్లు చెప్పకూరి, అబద్ధాలు చేయకూరి. దయచేసి ఛానల్ వాళ్ళకి అందరికీ చెప్తున్నా, మా మీద ట్రోల్ చేయకూరి. దండం పెడతా, మీకు రుణపడి ఉంటా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. నా తను ఎంత ఆస్తుంటే అంత చెప్పండి, కానీ ఎక్కువ ఉన్నదని చెప్పకూరు దయచేసి. మళ్ళీ వచ్చినంటే తగ్గేదే లేదు. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అన్న అన్న మళ్ళీ వచ్చిన అన్నాడు ఒకసారి మీరు కూడా. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదు. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ, నమస్తే అండి ఇద్దరికి. మేడం పల్లవి ప్రశాంత్ గారు అంటే కోరుకుంటున్నా, నేను కూడా మనస్ఫూర్తిగా ఎండింగ్ వరకు వచ్చి ఒక రైతు బిడ్డ గెలవాలని అయితే అందరు కోరుకుంటున్నారు. అందరితో పాటు మీరు అందరూ సహకరించాలి. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేది.